కానీ మన స్వార్థమే మనని నాశనం చేస్తుంది. సుగ్రీవుడు రాజు, హనుమంతుడు మంత్రి. ఆయన ఏమనుకున్నాడు, వీడు నా కింద ఉన్నాడు, వీడిని పొగిడితే వీడు రేపొద్దున రాజు అయిపోతాడేమో అని కుళ్ళు ఆలోచన పెట్టుకుని ఎప్పుడు హనుమంతుడి దగ్గరికి వచ్చినా సరే, ఏమో హనుమంతుడు నీరసంగా ఉన్నావు, షుగరా, బీపీయా అని అడిగేవాడు. ఆయన అంతే కావచ్చు అనుకునేవాడు. అంతేగాని మంచి బాగున్నావయ్యా, బలంగా ఉన్నావు, ధైర్యంగా ఉన్నావు అలా అంటే కొంపలంటుకుపోతే ఆయన పెరిగిపోతాడు, మనిషి పెరిగిపోతాడు. అందుకని ఆయన పెరగనివ్వాలి. ఆ పెరగనివ్వకపోవడం ఎవరికి నష్టమైంది? సుగ్రీవుడికే నష్టమైంది. అంచేత పెద్ద పదవిలో ఉన్నవాడు కింద పదవుల్లో ఉన్నవాళ్ళు బాగా చేస్తే ఎప్పుడూ మెచ్చుకోవాలి. వాళ్ళు తనకి ఎసరు పెడతారేమో అని దుర్మార్గపు ఆలోచనకి రాకూడదు అసలు. అలా అయితే ఎవరు పనిచేయలేరు, ఇంకా ఎవరు ఎదగరు. ఏ సంస్థల్లో కానీ పార్టీల్లో కానీ ఎవరు ఎదగలేరు, అంతా దద్దమ్మలు తయారవుతారు. ఆ దద్దమ్మలు తయారవకుండా ఉండాలంటే రామాయణం నుంచి గ్రహించాలి. మన కింద ఇంట్లో మంచినీళ్లు మోసేవాడైనా సరే, ఇస్త్రీ పని చేసేవాడైనా సరే, పని మనిషి అయినా సరే బాగా చేసినప్పుడు మెచ్చుకోవాలి. తప్పే ఉంది, వాళ్ళు ఎదిగిపోతారేమో అన్నంత కుళ్ళు బుద్ధి అవసరం లేదు ఇక్కడ. అప్పుడు వాళ్ళు బాగుంటారు. ఆ మెచ్చుకోకపోవడం సుగ్రీవుడు కోపం వచ్చింది, వాడిని కాపాడలేకపోయాడు. అందుకని ఆయన ఎప్పుడు మామూలుగానే ఉన్నాడు. అదే రామచంద్రమూర్తి గుర్తించగానే జాంబవంతుడు కూడా వీరసాగర వానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాసీత్వం హనుమన్ కిం నజల్పసి అని జాంబవంతుడు ప్రత్యేకించి పొగిడాడు, కీర్తించాడు. అంటే వీరవానరలోకస్య, వానరలోకంలో నిన్ను మించిన వీరుడు లేడయ్యా, సర్వశాస్త్ర విశారద సుందరకాండలో ఉంటుంది, కిష్కింధకాండలో ఉంటుంది ఈ శ్లోకం. సర్వశాస్త్ర విశారద, అన్ని శాస్త్రాలు చదువుకున్నావయ్యా, తూష్ణీం ఏకాంతమాశ్రిత్య, అన్ని శాస్త్రాలు చదువుకున్నావు, అంత వీరుడివై ఉపకారం చేయకుండా అలా ఉంటావేమిటయా అని ఎందుకు మౌనంగా ఉన్నావు, ఎందుకు ఏకాంతంగా ఉన్నావు, హనుమన్ కిం నజల్పసి, మాట్లాడవేమయ్యా అన్నాడు. అప్పుడు హనుమంతుడికి నేను సర్వశాస్త్రాలు చదువుకున్నానా, నేనంత వీరున్నా, అయితే జై శ్రీరామనుడు ఏం పనో చెప్పమన్నాడు, వెంటనే చేసేసాడు. అంచేత హనుమంతుడి దగ్గర మనం ఎప్పుడూ ఆయనకి సంబంధించిన శ్లోకం ఉంది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాత ఆత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని రామరక్షా స్తోత్రంలో కూడా ప్రత్యేకంగా ఉండే ఈ శ్లోకాన్ని చదివే ఆయనకి నమస్కారం చెయ్యాలి. అప్పుడు ఎంత గొప్పవాడైనా కడవంత గుమ్మడికాయైనా కత్తిపీటక లోకువ, ఎంత పెద్దవాడికైనా వేపకాయంత వేరు ఉంటుంది. అలాగే హనుమంతుడు ఎంత గొప్పవాడైనా ఆయనకు ఉండే ఒక ఇబ్బంది ఏమిటంటే ఎవరో ఆయన గొప్పతనం చెబితే తప్ప ఆయనకి ఎక్కదు, మామూలు వాడిని అనుకుంటాడు ఆయన. అందుకని ఆయన దగ్గర ఒక్క శ్లోకమో ఓ పద్యమో చదివేసి, నాయనా నీ అంత గొప్పవాడు లేడు, నన్ను కాపాడవయ్యా అంటే, నీకు ఎందుకురా నేను వస్తున్నాను కదా, పద నువ్వు బస్సు ఎక్కి నేను వెనకాల వస్తున్నానంటాడు. హనుమాన్ జంక్షన్లో ఆగని బస్సు లేదు, మొత్తం విజయవాడ వెళ్ళే బస్సుల్లో ఆగవలసిందే. ఇక్కడ ఏ ఊరికైనా బస్సు లేని ఉంటాయేమో కానీ ఇక్కడికి బస్సు లేని ఉండదండి, ప్రతి బస్సు ఆగాల్సిందే ఖచ్చితంగా. లేకపోతే గదట్టు కొట్టేస్తాడని ఆర్టీసీ వాడికి కూడా తెలుసు ఖచ్చితంగా. ఇక్కడ ఆపకపోతే గదట్టు కొట్టేస్తాడేం లాభం లేదని ఆపేసి ఆయన కూడా ఓ దండం పెట్టుకుని పెడతాడు అక్కడి నుంచి. అందుకని హనుమంతుడిని కీర్తించాలి మనం, ఒక్క మాటతో చాలు, ఎక్కువ ఒక్కర్లేదు.